ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. కోల్కతా ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఒక లేడీ డాక్టర్పై జరిగిన దారుణంపై దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ జి కిరణ్. కిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం. ఒక దారుణమైన ఘటన, అంటే మాట్లాడడానికి కూడా నిజంగా నాకు మాటలు రావట్లేదు. ఆ పోస్ట్ మార్టం నివేదిక ఒకటి బయటకు వచ్చింది. దాంట్లో ఎలాంటి దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వచ్చాయంటే అసలు ఆ విషయాలు మనం మాట్లాడలేకపోతున్నాం. ఇక్కడ చాలా మందిని బాధిస్తుంది. చాలా ఆగ్రహం కూడా దేశం మొత్తం వ్యక్తం అవుతుంది. ఈ ఇన్సిడెంట్ ని మీరు ఎలా చూడాలి? చాలా పెద్ద ఇన్సల్ట్ అండి డాక్టర్స్ కమ్యూనిటీ మొత్తం మీద. ఎందుకంటే ఒక డాక్టర్ సీట్ రావటానికి ఒక డాక్టర్ పడుతున్న కష్టాలు, ముఖ్యంగా అమ్మాయి సీట్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ని ఎంబీబీఎస్ని ఫినిష్ చేయడానికి 5 years అదొక పెద్ద యాగం. అది కంప్లీట్ అవ్వాలి. ఈలోపు పెళ్ళి, కుటుంబం అన్నీ వాయిదాలు పెట్టాలి. ఇదైన వెంటనే పీజీ సీటు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయకపోతే ఎంబీబీఎస్కి వాల్యూ లేకుండా చేసేసారు. బయటికి వెళితే 20-30 వేలు జీతం కూడా రాదు. కనీసం ఒక సెక్యూరిటీకి ఇచ్చే డబ్బు కూడా ఎంబీబీఎస్ వాళ్ళకి ఇవ్వట్లేదు. పైగా విపరీతమైన లాంగ్ డ్యూటీస్. వీళ్ళని కేవలం పేపర్ రైటింగ్కి ఇంకొక దేనికో వాడుకోవటానికి తప్పితే దేనికి పనికి రాకుండా చేశారు గ్రాడ్యుయేషన్. ఈరోజు పీజీ సీటు తెచ్చుకోవటానికి నానా కష్టాలు పడాలి. నేను జస్ట్ కుటుంబం గురించి ఆలోచించండి నేను చెప్తున్నా. ఒక డాక్టర్ అవ్వటానికి ఆ కుటుంబం పడే కష్టం. ఓకే, తను కష్టపడి చదువుకొని గవర్నమెంట్ కాలేజ్లో సీటే తెచ్చుకుంటుంది అనుకుందాం. మరి దానికి తల్లిదండ్రులు ఎంత త్యాగం చేసి ఉండాలి? తనని మానసికంగా కాపాడుకుంటూ రావాలి. ఎందుకంటే మెడిసిన్ ఇక్కడ 4th yearకి వచ్చే తలికే తనతో పాటు బీకామ్, బీఏ, బీటెక్ చదివిన వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగం వచ్చి జీతాలు వస్తూ ఉంటాయండి. అసలు అది ఎంత డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తుంది. 10వ తరగతిలో మీతో పాటు బైపీసీ కాకుండా వేరే తీసుకున్న పిల్లలందరికీ ఆల్రెడీ 50,000, 1,00,000, 2 లక్షల నెలకు జీతం వస్తూ ఉంటే డాక్టర్సే చెప్తుంటారు కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలి, 20-24 years. ఇప్పుడు పాకెట్ మనీకి ఇంట్లో డబ్బులు చేయి జాంచి డబ్బులు తీసుకోవటం ఎంత ఎట్లా వస్తుందండి? సో పీజీ సీటు కష్టపడాలి. సో ఇప్పుడు ఈ అమ్మాయి వయసు 31. అంటే తను ఈ కష్టాలన్నీ పడున్నదనేది వాళ్ళు చెప్పకపోయినా మనం ఊహించాలి. సో తను ఎంతో కష్టపడి మొత్తానికి పీజీ సీటు సాధించింది. అది కూడా పల్మనాలజీ. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు కోవిడ్ టైంలో అందరూ కష్టపడింది దీని గురించే. డెఫినెట్గా ఈ అమ్మాయి కోవిడ్ టైంలో కూడా చాలా సేవలు అందించి ఉంటుందని మనం ఊహించవచ్చు. కోవిడ్ 2 years వల్ల కూడా కొంతమందికి చాలా లేట్ అయిపోయినాయి. కొన్ని థింగ్స్ అని పాజ్ అయిపోయినాయి. డెఫినెట్గా వీళ్ళు సర్వీస్ అందించుంటారు. అంటే చూడండి, పల్మనాలజీ ఫినిష్ అయితే కానీ తన జీవిత లక్ష్యాలు కొన్ని నెరవేరవు. అంటే ముఖ్యంగా ఒక అమ్మాయి విషయంలో పెళ్ళి అనుకుందాం. సో వాళ్ళ పేరెంట్స్ తనల్ని ఎంత కన్నులు పెట్టుకొని కాపాడుకుంటూ వచ్చి ఉంటారు కదా. వాళ్ళ కళలు ఏంటండి ఈరోజు? ఈ అమ్మాయి అక్కడ ఏదో జరుగుతోంది, అక్కడ ఏదో అపవిత్రత జరుగుతోంది, అక్కడ ఏంటో మనకు తెలియదు. అది డ్రగ్స్ జరుగుతున్నదా, లేకనంటే ఆర్గాన్ ట్రాఫికింగా, లేకన్నా ఉంటే అక్కడ ఏదో మొత్తానికి జరుగుతోంది. ఎవరో ఏదో తప్పులు చేస్తున్నారనే విషయం తనకు తెలిసి దాన్ని ఎలాగైనా ఆపాలని తను చాలా ప్రయత్నాలు ఏదో చేస్తుంది. అంటే చూడండి, కలకత్తాకి దుర్గమ్మ తల్లి ప్రాధాన్యత కదా. ఆ స్థాయిలో తను పోరాడు ఉన్నది, భయపడకుండా, వెనక్కి తిరగకుండా. ఒకవేళ కానీ తను అనుకున్న ఆశయం ఆధారాలతో బయటపెట్టి ఆ దోషులు ఏదైతే అక్కడ క్రైమ్ జరిగిందో ఆ క్రైమ్ అంతా కానీ బయట పెట్టుంటే అది కదండి ఈరోజు అవసరం మనకి. అది ఇంక జరగదు ఎప్పటికీ. పైగా మిగిలిన వాళ్ళందరూ కూడా మీ పని మీరు చేసుకొని ఇంటికి పోతే చాలు, మీకు అవసరం లేని వాటిల్లో మీరు జోక్యం చేసుకోకండి అనేదే ఇప్పుడు దీని ద్వారా బయటకు రాబోయే అంశం. సో ఒక డాక్టర్స్ ఎప్పుడూ కూడా నిజాన్ని వెలుగులోకి తీసుకురావటం, అంటే డయాగ్నోసిస్ రూపంలో ఒక దాన్ని మనం తెలుసుకొని దాన్ని బాగా చేయాలనేది కదండి ఇంట్యూషన్. బేసిక్గా లోపల నుంచి మనలో ఉండేది ఏంటి? ఒక పేషెంట్కి ఒక రోగం ఉందంటే అది ఏంటి అని కనుక్కొని దాన్ని డయాగ్నోస్ చేసి దాన్ని బాగా చేయటమే కదా డాక్టర్ పని. సో తన దృష్టిలో కూడా అక్కడ ఏదో తప్పు జరుగుతోంది, దాన్ని డయాగ్నోస్ చేసి దాన్ని బాగా చేయాలని తను ప్రయత్నించింది. హాస్పిటల్లో ఏదో జరుగుతుంది, అది తను పసిగట్టింది, అది బయటకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే తను పోరాడింది. ఆ పోరాటంలో ఆమె ఇంత దారుణానికి గురైంది, అంతేనా? ఇది కంప్లీట్లీ మనకు అర్థమవుతున్నది ఏంటంటే ప్రీ ప్లాన్డ్ అండి. తనని ఖచ్చితంగా ఎవరో కాపలాగాశారు. అంటే తను ఏ టైంలో డ్యూటీ అవుతుంది, ఏం జరగబోతుంది అనేది ఆల్రెడీ అక్కడ ఎవరో ఒక మనిషిని ఎవరో ఉన్నారు అక్కడ. అంటే ఎవరైతే ఏది చేయాలనుకున్నారో వాళ్ళు ఒక సూపర్వైజర్ లాగా ఎవరినో ఒకరిని పెట్టుకున్నారు. ఈ అమ్మాయి డ్యూటీలో ఉంది, ఈ అమ్మాయి ఇప్పుడు వార్డులో ఉంది, ఈ అమ్మాయి ఇప్పుడు తెల్లారుజామున
రోజు పడుకోవటానికి ఇక్కడ ఎక్కడా లేవు, రూములు సపరేట్గా సెక్యూరిటీగా అక్కడ లేదు. కాబట్టి తను సెమినార్ హాల్కో లెక్చర్ హాల్కో వెళ్ళి రోజు పడుకోవటానికి తలదాచుకోవటానికి వెళ్ళింది. సెమినార్ హాల్ అంటే ఏంటండి, ఒక పెద్ద రూమ్ అంతే, చైర్స్ ఉంటాయి, ఏదో బల్ల మీద పడుకోవటమే, అంతకుమించి ఏమి ఉండదు అక్కడ. ఇప్పుడు మీరు ఒక సీనియర్ డాక్టర్ గా ఉన్నారు, ఇంటర్న్షిప్ మీరు కంప్లీట్ మీరు చేసిన రోజుల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయా? మీకు కూడా ఎక్కడా లేదు, అనేది లేదా? ఈ అమ్మాయి విషయానికి వస్తే 36 గంటలు నాన్ స్టాప్ గా డ్యూటీ చేస్తున్నట్టు తెలుసు. ఏదన్నా మూల బెడ్ ఖాళీగా ఉంటే దాంట్లోకి వెళ్ళి పడుకోవటం, ఎందుకండి ఇట్లా? లేకన్నా ఉంటే ఆడ గోడలు ఏదన్నా కొంచెం ఉంటాయి కదా దాని మీద పడుకోవటం, లేకంటే బైక్ మీద, లేకంటే ఎవరిదన్నా ఫ్రెండ్ అది కారు ఉంటే దాంట్లోకి వెళ్ళి వెనకాల సీట్ వెనకాలకి వేసేసి పడుకోవటము. ఇంపాసిబుల్. ఈ దేశమే కాదండి, ఏ దేశమైనా, అమెరికాలో కూడా అంతే. మీరు మెడిసిన్ అయిపోయిన తర్వాత మీరు స్పెషలైజేషన్కి వెళ్ళాలంటే లాంగ్ డ్యూటీస్ అక్కడైనా సరే చేయాల్సిందే. లేకంటే ఆ పేషెంట్ స్ట్రెచర్స్ ఉంటాయి చూసారా, ఎక్కడో చోటకి వెళ్ళి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్, అది కూడా ఇల్లీగల్, అది లీగల్ కాదు. ఇప్పుడు మీరు ఏదైతే హాఫ్ అన్ అవర్ వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అంటున్నారు కదా, అది ప్రొఫెసర్కి అసిస్టెంట్ ప్రొఫెసర్కి తెలియకుండా మనం డుమ్మా కొట్టినట్టే అక్కడ లెక్క. నేను నవ్వుతూ చెప్తున్నాను కానీ బాధతో కోపంతోనే చెప్తున్నానండి. ఎప్పుడు అవైలబుల్ గానే ఉండాలి. అవునండి, ఖచ్చితంగా. అంటే 36 అవర్స్ అనేది వెరీ పెయిన్ఫుల్ అండి. ఒక మైండ్ ఎన్ని అవర్స్, ఇవాళ రేపు మీరు చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత టైర్డ్నెస్ అంటారు, బట్ 36 అవర్స్ అండ్ ఎక్కడ కూడా నువ్వు మిస్టేక్ చేయకూడదు, పొరపాటును కూడా మిస్టేక్ అనే ప్రశంసే లేదు ఇక్కడ. అండ్ పేషెంట్స్ ఇవాళ రేపు ఎక్స్పెక్టేషన్స్ ఎంత హై ఉన్నాయి. వాళ్ళు ఎవరన్నా తను 36 గంటల డ్యూటీ కదా, 35 అవర్స్ డ్యూటీ చేసేసింది, ఇంకొక 1 అవర్లో డ్యూటీ రిలీవ్ అవుతుంది కదా, తను ఎంత మనసులో ఏదన్నా ఉంటాయి కదా, ఆ టైంలో ప్రాణాపాయాలతో వచ్చిన పేషెంట్ వైద్యం తను బాగా అందిస్తోంది. కానీ పేషెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఆ క్వశ్చన్స్లో నువ్వు నవ్వుతూ దానికి జవాబు ఇవ్వలేదనుకోండి, రూట్ డాక్టర్, అరగంట డాక్టర్. ఇప్పుడు మనకు ఒక గూగుల్ కూడా ఒక స్టార్ట్ అయింది కదా రివ్యూస్, దాంట్లోకి వెళ్ళి సింగిల్ స్టార్ పెట్టేది, డాక్టర్ పేరు రూట్ డాక్టర్ అని చెప్పేది పెట్టేసేది. డాక్టర్ ఎవరన్నా డాక్టర్ పేషెంట్తో రూడ్గా ఉండాలని ఎందుకు కోరుకుంటారండి? పేషెంట్తో ప్రేమగా వాళ్ళకి వైద్యం అన్ని అందించేసేసి వాళ్ళు మనల్ని 4 రోజులు గుర్తుంచుకోవాలనే కదా అనుకుంటాం. చాలా చోట్ల డాక్టర్స్ పై దాడులు జరిగిన విషయం కూడా మనం చూసాం. చాలా చాలా డాక్టర్స్ ని అర్థం చేసుకోండి ఇప్పటికైనా, చాలా ఇంపార్టెంట్. ఓకే, ముఖ్యంగా ఈ అమ్మాయి విషయంలో న్యాయం జరగాలంటే ఏం జరగాలి అంటారు? ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్గా అందరికీ తెలిసిన విషయమేనండి, న్యాయం ఎంత జరుగుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఇక్కడ అందరూ ఊహించేది కూడా ఏంటంటే ఇక్కడ జరిగేది ఏం లేదండి, కొద్ది రోజులు ఈ హాట్ టాపిక్స్ నడుస్తాయి, ఆ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏమనింది, సుమోటోగా స్వీకరించింది, సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది, అన్నీ కరెక్టే. కానీ సుప్రీంకోర్టు ఇంకో విషయం కూడా ఏం చెప్పింది, డాక్టర్స్ డ్యూటీస్లోకి మీరు కంపల్సరీగా వెళ్ళిపోవాలని చెప్పింది. సో డాక్టర్స్ ఏమవుతుంది, ఇప్పుడు రేపటి నుంచి వాళ్ళ విధుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ విధుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన దాకా ఇంకా టైం ఎక్కడ ఉంటుందండి దీంట్లోకి మళ్ళీ వచ్చి మనం మైండ్ పెట్టడానికి? ఇప్పుడు గత 4 రోజులుగా డాక్టర్స్ వాళ్ళు చేస్తున్న విధులను పక్కన పెట్టి దీంట్లో మైండ్ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆల్ ఇండియాలో ఇంత నాయిస్ వచ్చింది. రేపు వాళ్ళ డ్యూటీలో వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా టైం ఎక్కడ ఉంటుంది? సో ఫర్దర్గా ఏమవుతుంది అనేది ఇది పెద్ద ప్రశ్న. గవర్నమెంటు తర్వాత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఉంది, ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు వీళ్ళు సెటిల్ చేసుకుంటారు, అక్కడికి అందరితో క్లోజ్ అయిపోతుంది మోస్ట్లీ. అండ్ డాక్టర్స్కి ఏంటంటే డ్యూటీ కొంచెం ఏదైనా తగ్గించామని చెప్పొచ్చు, 36 అవర్స్ కాకుండా మీకు 24 అవర్స్ డ్యూటీస్ అని ఏమన్నా చెప్పొచ్చు, తెలియదు మనకి ఇంకా, అది చాలా పెద్ద టాపిక్ అది. ఆ తర్వాత మీకు హాస్పిటల్స్లో మీరు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కొన్ని చోట్ల రూమ్స్ పెట్టామని చెప్పొచ్చు, ఆ 4 రోజులు ఆ రూమ్స్ నడుస్తాయి, ఆ తర్వాత మళ్ళీ దేవుడికి తెలుసు ఏమవుతుందో. ఏది చేసినా చాలా స్ట్రిక్ట్గా చేయండి, న్యాయం ఖచ్చితంగా ఇమ్మీడియట్గా జరగాలి అంటారు, అంతేనా? కానీ పూర్తి న్యాయం జరుగుతుందన్న నమ్మకం మీకు లేదు? లేదండి, ఏమాత్రమూ లేదండి, నిజం. థ్యాంక్ యూ కిరణ్ గారు. కోల్కతా ఇన్సిడెంట్లో పూర్తి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు, ఖచ్చితంగా న్యాయం జరగాలి, కాకపోతే ఆ నమ్మకం అయితే కనిపించట్లేదని డాక్టర్ కిరణ్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.